నెక్స్ట్ మనం 3 సీజన్స్ అని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ మనం డిస్కస్ చేసేది సమ్మర్ గురించి డిస్కస్ చేసుకుందాం. సమ్మర్ అంటే ఎండాకాలం. ఇట్ ఈస్ ద హాట్ ఆర్ వార్మ్ సీజన్, అంటే వేడిగా ఉంటుంది, ఇంకా హాట్ అంటే ఎక్కువ వేడిగా ఉంటుంది మనకి ఈ సీజన్లో. ఇట్ బిగన్స్ ఫ్రమ్ ఏప్రిల్ అండ్ లాస్ట్ టిల్ జూన్. ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ఉంటుంది. ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది, జూన్ లాస్ట్ వరకు ఉంటుంది. మే అండ్ జూన్ ఆర్ ద హాటెస్ట్ మంత్స్ ఆఫ్ ద ఇయర్. మే అండ్ జూన్ అనేది చాలా హాటెస్ట్ మంత్స్ ఆఫ్ ద ఇయర్లో మే అండ్ జూన్లో చాలా ఎక్కువ ఎండలు ఉంటాయి. డ్యూరింగ్ దిస్ మంత్స్ ది ప్లెయిన్ అండ్ ద ప్లేటూ రీజియన్స్ ఆర్ రాదర్ హాట్. ఏమన్నాడు, ఈ మంత్స్లో ఏమవుతుంది, ప్లెయిన్ అండ్ ప్లేటూ రీజియన్స్ కూడా చాలా హాట్గా ఉంటాయి. ఇన్ ద డే టైమ్ ఏ హాట్ డ్రై విండ్ కాల్డ్ ద లో బ్లోస్ ఇన్ ద నార్థన్ ప్లేన్స్. ఇన్ ద డే టైంలో గాలి ఉంటుంది కదా, డ్రై అంటే ఈ వేడి గాలి అనేది, వేడి గాలి ఏమంటారు లో అంటున్నారు. లో ఎక్కడ పోతుంది, నార్త్ ప్లేన్స్లో బ్లో అవుతుంది. But the places near the hills and the coast are cooler compared to the other areas. అంటే హిల్స్కి కోస్టల్ ప్లేస్కి కంపేర్ చేస్తే వేరే ప్లేస్ చాలా హాట్గా ఉంటాయి, ఈ ప్లేసెస్ చాలా కూల్గా ఉంటాయి. బికాస్ కోస్టల్ ప్లేస్ అంటే మనకి వాటర్కి దగ్గర ఉన్న ప్లేస్ని కోస్టల్ ప్లేస్ అంటారు కదా. సో హిల్స్కి కోస్టల్ ప్లేస్ దగ్గర మనకు కూల్గా ఉంటుంది, మిగతా ప్లేస్లో హాట్గా ఉంటుంది. డ్యూరింగ్ దిస్ సీజన్ హిల్ స్ట్రోమ్స్ ఆల్సో అక్కర్స్ అకేషనల్లీ విచ్ బ్రింగ్స్ సమ్ రిలీఫ్. అండ్ డ్యూరింగ్ దిస్ సీజన్ హిల్ స్ట్రోమ్స్ ఆల్సో అక్కర్స్ అకేషనల్లీ విచ్ బ్రింగ్స్ సమ్ రిలీఫ్. ఏమన్నాడు, సో ఏమన్నాడు, ఈ సీజన్లో ఏమవుతుంది, హెయిల్ స్ట్రోమ్స్ అంటే వడగళ్ళు కొంచెం తక్కువగా ఎప్పుడో ఒకసారి వర్షం, నార్మల్గా జూన్లో వర్షాలు పడుతుంటాయి కదా, అప్పుడు ఒకసారి పడుతూ ఉంటాయి. వి వేర్ కాటన్ క్లాత్స్ అండ్ యూస్ ఫ్యాన్స్, కూలర్స్ అండ్ ఏసీస్ టు కీప్ హౌస్ కూల్. ఏం చేస్తాం మనము సమ్మర్లో ఎక్కువగా ఫ్యాన్స్ యూజ్ చేస్తుంటాం, కూలర్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అంటే వేడి నుంచి మనం చల్లగా ఉండడానికి ఫ్యాన్స్, కూలర్స్, ఏసీస్ యూజ్ చేస్తూ ఉంటాము. ఫ్రమ్ మే హ్యూమిడిటీ స్టార్ట్స్ టు ఇంక్రీజ్. ఏమన్నాడు, మేలో ఏమవుతుంది, హ్యూమిడిటీ చాలా ఎక్కువగా అవుతుంది. హ్యూమిడిటీ అంటే గాల్లో ఉండే తేమ చాలా ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ మాన్సూన్ మీన్స్ వర్షాకాలం. ఇఫ్ మాన్సూన్ అరైవ్స్ ఆన్ టైమ్ వి గెట్ హెవీ రెయిన్స్ రిజల్టింగ్ ఇన్ ఫ్లడ్స్. ఏమన్నాడు, మాన్సూన్ కరెక్ట్ టైంలో వస్తే ఏమవుతుంది, మాన్సూన్ కరెక్ట్ టైంలో వస్తుంది, హెవీ రెయిన్స్ వస్తాయి. హెవీ రెయిన్స్ వల్ల ఏమవుతుంది, ఫ్లడ్స్ వస్తాయి మనకి. సో సమ్ టైమ్స్ వి రిసీవ్ స్కాంటీ రెయిన్ఫాల్ విచ్ రిజల్ట్స్ ఇన్ డ్రాఫ్ట్. ఒక దగ్గర ఏమవుతుంది, సమ్ టైమ్స్ మనకి చాలా తక్కువ రెయిన్ఫాల్ అనేది కనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, డ్రాఫ్ట్ అంటే కరువు ఏర్పడుతుంది, వర్షాలు పడక. డ్యూరింగ్ మాన్సూన్ సీజన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ ఏముంది, వర్షాకాలంలో మనకు కొన్ని ఏరియాస్లో ఏమవుతుంది, లైక్ కోస్టల్ ఏరియాస్ అండ్ హిమాలయ రీజియన్ రిసీవ్ హెవీ రెయిన్ఫాల్. బట్ సమ్ ప్లేసెస్లో ఏమవుతుంది, కోస్టల్ ఏరియాస్లో హిమాలయస్ రీజియన్లో రెయిన్ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ సేమ్ ప్లేసెస్ గుజరాత్ అండ్ రాజస్థాన్లో రెయిన్ఫాల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. A very interesting thing is that Tamil Nadu's coast remains dry in the monsoon season but receive rainfall in winter season. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, తమిళనాడు కోస్ట్ ఏరియా కదా మనకి, ఆ ఏరియాలో మాన్సూన్లో డ్రైగా ఉంటుంది, అంటే ఎక్కువ వర్షాలు ఉండవు. బట్ వింటర్ సీజన్లో వర్షాలు అనేది ఎక్కువగా ఉంటాయి. వి యూస్ రెయిన్ కోట్స్ అండ్ అంబ్రెల్లాస్ ఇన్ మాన్సూన్ సీజన్. రెయిన్ కోట్స్ వేసుకుంటాం కదా, వర్షం పడ్డప్పుడు మనము అంబ్రెల్లాస్ యూజ్ చేస్తాం కదా. సో ఈ సీజన్లో వర్షాకాలంలో మనము రెయిన్ కోట్స్ అండ్ అంబ్రెల్లాస్ యూజ్ చేస్తాము. సో మాన్సూన్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, లాస్ట్ వీక్ ఆఫ్ జూన్లో స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు ఎండ్ అవుతుంది, సెప్టెంబర్ వరకు ఎండ్ అవుతుంది. బట్ వింటర్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ద వింటర్ స్టార్ట్స్ ఫ్రమ్ నవంబర్ అండ్ లాస్ట్ టు ఫిబ్రవరి. వింటర్ ఎప్పటి వరకు ఉంటుంది, నవంబర్లో స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి వరకు ఉంటుంది. డిసెంబర్ అండ్ జనవరి ఆర్ వెరీ కోల్డ్ మంత్స్. డిసెంబర్ అండ్ జనవరిలో చలి ఎక్కువగా ఉంటుంది. ద డేస్ ఆర్ షార్టర్ దెన్ ద నైట్. డేస్ అనేవి నైట్తో కంపేర్ చేస్తే చాలా చిన్నగా కనిపిస్తాయి. అంటే టైం అనేది చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. ప్లస్ నైట్ టైం కూడా మనకి తొందరగా 6 o'clock మనకి చీకటి అయిపోతుంది. దానివల్ల ఏమంటాం మనము, డే అనేది షార్టర్గా ఉంటుంది నైట్తో కంపేర్ చేస్తే. సమ్ టైమ్స్ ఇట్ రెయిన్స్ ఇన్ సమ్ ప్లేసెస్. ఈ వింటర్లో కూడా సమ్ ప్లేసెస్లో రెయిన్ఫాల్ అనేది ఉంటుంది. డ్యూరింగ్ దిస్ సీజన్ ది నార్థన్ హిల్స్ అండ్ ద ప్లేన్స్ ఆర్ కోల్డ్ బట్ కోస్టల్ ప్లేన్స్ ఆర్ ప్లెజెంట్. ఏమన్నాడు, ఈ సీజన్లో నార్థన్ హిల్స్ అండ్ ప్లేన్స్ అనేవి చాలా కోల్డ్గా ఉంటాయి, బట్ కోస్టల్ ప్లేన్స్ అనేవి ప్లెజెంట్గానే ఉంటుంది, నార్మల్గానే ఉంటుంది. ఇన్ ద వింటర్ సీజన్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ కాజ్ రెయిన్ఫాల్ ఇన్ ద నార్థన్ ప్లేన్స్. వింటర్ సీజన్లో ఏమవుతుంది, వెస్టర్న్ డిస్టర్బెన్స్లో రెయిన్ఫాల్ అనేది వస్తుంది నార్థన్ ప్లేన్స్లో కూడా.
తమిళనాడు గెట్స్ హెవీ రెయిన్ఫాల్ డ్యూరింగ్ ది సీజన్. తమిళనాడు మనం ఇందాక డిస్కస్ చేసాం, తమిళనాడులో ఈ సీజన్ వింటర్ సీజన్లో వర్షాలు పడతాయి. సమ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా హ్యావ్ 2 more seasons, నేమ్లీ స్ప్రింగ్ అండ్ ఆటమ్. సో పీపుల్ కీపింగ్ దెమ్సెల్స్ వార్మ్ ఇన్ బాన్ఫై డ్యూరింగ్ వింటర్లో ఏం చేస్తాం మనం, బయట మంట పెట్టుకుని కాపుకుంటూ ఉంటాం కదా. సో ఇలా ఒక పిక్ ఇచ్చాడు చూడండి అక్కడ పక్కన ఇమేజ్లో. సో సమ్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో కొన్ని టూ సీజన్స్ కూడా ఉన్నాయి, నేమ్లీ ఏంటి స్ప్రింగ్ సీజన్ అండ్ ఆటమ్ సీజన్. దాని గురించి ఏంటో తెలుసుకుందాం. సో we discuss about spring season. This season comes after winter. ఎప్పుడు వస్తుంది స్ప్రింగ్ సీజన్ అనేది, వింటర్ కంప్లీట్ అయిన తర్వాత వస్తుంది. ద మంత్ ఆఫ్ మార్చ్ అండ్ ఏప్రిల్ ఆర్ నైదర్ కోల్డ్ ఆర్ హాట్. సో ఫిబ్రవరిలో మనకి వింటర్ కంప్లీట్ అవుతుంది కదా, మార్చ్ అండ్ ఏప్రిల్లో ఈ సీజన్ అనేది వస్తుంది. అంటే కొంచెం కూల్గా ఉంటుంది, కొంచెం వేడిగా ఉంటుంది, అందుకే ఏమంటారు స్ప్రింగ్ సీజన్ అంటారు. ఇట్ ఈస్ ప్లీజెంట్ సీజన్. ఏమంటే కొంచెం హాట్ కొంచెం కూల్గా ఉండడం వల్ల ఏమంటుంది ప్లెజెంట్ సీజన్ అని కూడా అంటారు. ఇన్ దిస్ సీజన్ మెనీ ప్లాంట్స్ అండ్ ట్రీస్ బియర్ న్యూ ఫ్లవర్స్ అండ్ లీవ్స్. ఏమన్నాయి సీజన్లో ప్లాంట్స్ అండ్ ట్రీస్ న్యూ ఫ్లవర్స్. సో ఈ సీజన్లో ఏమవుతుంది, ప్లాంట్స్ అండ్ ట్రీస్ న్యూ ఫ్లవర్స్ని ట్రీస్ వస్తూ ఉంటాయి. ఆటమ్ సీజన్. దిస్ సీజన్ కమ్స్ ఆఫ్టర్ ద రెయినీ సీజన్. రైనీ సీజన్ తర్వాత ఈ సీజన్ వస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో నైదర్ కూల్ ఆర్ హాట్. ఈ సీజన్లో ఎలా ఉంటుంది, కూల్గా అయినా హాట్గా అయినా ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో ప్లీజెంట్ సీజన్. డ్యూరింగ్ ది సీజన్ మెనీ ట్రీస్ షెడ్ దర్ లీవ్స్. అంటే దీనికి కూడా ఈ సీజన్లో కూడా ట్రీస్కి లీవ్స్ అనేవి వస్తూ ఉంటాయి. దస్ వీ హ్యావ్ సీన్ దట్ మాన్సూన్ ఈస్ ఫాలోడ్ బై వింటర్ అండ్ దెన్ వింటర్ ఈస్ ఫాలోడ్ బై సమ్మర్. అందుకే ఏమంటాం మాన్సూన్ ఈస్ ఫాలోడ్ బై వింటర్. మాన్సూన్ తర్వాత వింటర్ వస్తుంది, వింటర్ తర్వాత సమ్మర్ అనేది వస్తుంది. సో దీని మధ్యలో మాన్సూన్ తర్వాత ఏమొస్తుంది మనకి స్ప్రింగ్ సీజన్. ఆఫ్టర్ దట్ వింటర్ తర్వాత ఏమొస్తుంది, మాన్సూన్ తర్వాత ఆటమ్ సీజన్ వస్తుంది. ఆటమ్ సీజన్ తర్వాత మనకి వింటర్ తర్వాత స్ప్రింగ్ తర్వాత సమ్మర్. సో ఇలా మనకి సీజన్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే చిల్డ్రన్. Note on your homework. First 4 questions. Write 2 times on your homework notebook. Write neatly and also read the lesson carefully. Thank you, children.